ప్రభునందు ప్రియ పరిశుద్ధ మాట్లాడ దేవునికి మాట్లాడ ఈ రోజున లేఖన భాగాన్ని చదువుకొని మనము వాక్యాన్ని ప్రారంభించుకుంటాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన, అత్యున్నతమైన, మహోన్నతమైన, అతిశ్రేష్టమైన నామం బట్టి స్తుతిస్తోత్రమైన తండ్రి, ఈ సమయంలో మీ యొక్క అమూల్యమైన మాటలను తెలియజేయడానికి ఇచ్చినటువంటి మహాకృపను బట్టి స్తుతిస్తోత్రాలు చెల్లిస్తున్నామైన తండ్రి, మరి ఈ సమయంలో చెప్పబడుతున్నటువంటి వాక్యము ఆ నోటి గొడవ నుండి ఉన్నట్టుగా ప్రకటించడం తండ్రి, శక్తిని దయచేయమైన వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యంలో ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి మీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా ప్రార్థించి వేడుకొంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ రోజున మన యొక్క అంశం ఏంటంటే నేటి క్రీస్తు సంఘములో నాటి యెరూషలేము కుమార్తెలు. మనకు అంశం రోజు నేటి క్రీస్తు సంఘములో నాటి యెరూషలేము కుమార్తెలు. చాలా అద్భుతమైనటువంటి అంశం రోజున. మరి ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అంటూ ఉంటుంది. అదేమిటంటే లేఖనం చెప్పబడతా ఉంది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 19 నుంచి 20 వచనాల్లో, నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, ఏమంటున్నాడు? సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఎవరు తెలుసుకోవలసినది అంటే క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘములో చేర్చబడిన క్రైస్తవులు. ఏం చేయాలంటున్నాడు? యాకోబు గారు చెప్తూ ఉన్నాడు, నా సహోదరులారా, మీలో ఎవడైనంట అంటే క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘములో చేర్చబడినటువంటి వారు, మీలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు. సత్యము నుండి అంటే ఏది సత్యము? సత్యం అనగా ఏమిటి? ఏదైతే క్రీస్తు వారు చెప్పారో, ఏదైతే క్రీస్తు వారి యొక్క బోధ ఉన్నదో, ఏదైతే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు క్రీస్తు బోధను ప్రకటించారో అదే సత్యము. దాన్ని ఏమంటాము? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇది ఈ సత్యం నుండి అంటే క్రీస్తు యొక్క నియమం, ఆత్మ యొక్క నియమము నుండి ఎవరైనా కానీ తొలగిపోతే ఏం చేయమంటున్నాడు? మరి ఒకడు అంటే సత్యము తెలిసినటువంటి వాడు, సత్యమును జరిగించేటువంటి వారు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుచు ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల మనం ఉదాహరణకి లోకరీతిలో చూసినట్టయితే, మనము పొలంలో నీళ్లు కడుతూ ఉన్నాం.
మిరపపైరు కావచ్చు, లేదా పసుపు కావచ్చు, ఏదైనా కానీ వాణిజ్య పంటలకు నీళ్లు కట్టేటప్పుడు ఏం జరుగుతుందంటే కాలువ గట్టు భాగంలో అవకడ వేరే ఒకరి పొలం ఉంటుంది, ఒకడ సొంత పొలం ఉంటుంది. అయితే ఈ నీరుని మనం ఏం చేస్తామంటే మనకు కావలసినటువంటి సాళ్ళకి పంపించుకుంటూ ఉంటాం. అలా కాకుండా పక్క వాని చేలోకి వెళ్ళిపోయినాక ఏమంటాం దాన్ని, అతను మన మీద గొడవ పడవచ్చు, మనకి నీరు నష్టం కావచ్చు. కనుక ఏం చేస్తున్నామంటే అది తెగిపోయినటువంటి కాలువను మరలా శుభ్రం చేసుకుంటూ మన పొలంలోనే పెట్టుకునేలాగా చేస్తూ ఉన్నాం. ఇది ఉదాహరణ చెప్తున్న మాట. అంటే క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలో చేర్చబడినటువంటి వారి యొక్క ప్రయాణము ఎలా ఉంటుందంటే దినదినము రూపాంతరం చెందే స్థితిలో ఉండాలి, దినదినము ఆత్మీయంగా ఎదిగే స్థితిలో ఉండాలి. ఆ క్రమంలో అనేకమైనటువంటి హింసలు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏమైనా రావచ్చు. కానీ వాటిని అన్నింటిని కూడా తట్టుకుంటూ స్థిరంగా కొనసాగించుకునేదే ఒక క్రైస్తవుని యొక్క ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం, పరలోక ప్రయాణం. ఈ ప్రయాణం చేస్తున్నటువంటి మనలను ఆపటానికి, తొలగించటానికి, దారి మళ్లించటానికి అపవాది అనేవాడు ఉన్నాడు. ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. వాడి భార్య నుండి తప్పించుకోవాలి. వారు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రారంభంలో అవవద్దకు వచ్చి అడుగుతాడు, మీరు తింటే సావనే సావరు అన్నాడు. అంటే ఏ విధంగా చనిపోరు అంటున్నాడు అంటే శరీర సంబంధంగా మీరు చనిపోరు అని అన్నాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు, మీరు ఈ పండు తిని నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. అంటే ఏ విధంగా చనిపోతారని దేవుడు చెప్పాడు, ఆత్మీయంగా చనిపోతారు, నీకు మాకు దూరం వస్తుంది, మీకు మాకు మధ్య సమాధాన స్థితిని కోల్పోతాము, ఆత్మీయంగా చనిపోతామని దేవుడు చెప్తే అపవాది చెప్తున్నాడు మీరు సావనే సావరు అనేటువంటిది వారు చేస్తారు. అంటే ఒకడు చెప్తూ ఉన్నటువంటిది శరీర సంబంధమైన బోధ, అపవాది బోధ. దేవుడు చెప్తున్నటువంటిది ఆత్మ సంబంధమైన బోధ. ఆత్మీయంగా ఎదగటానికి, యొక్క పరలోక ప్రయాణానికి కొనసాగించటానికి జరిగేటువంటివే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు. దీన్ని ఏమంటున్నాము, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. కనుకనే ప్రారంభంలో మొదటి శతాబ్ద కాలంలో క్రీస్తుని శిరస్సుగా క్రైస్తవులు అనగా పేతురు గారు బాప్తిస్మం పొంది, పేతురు గారి ద్వారాగా బాప్తిస్మం పొందినటువంటి 3000 మంది ఎలా జీవిస్తూ ఉన్నారు, వారు ఎలాగా మన యొక్క విశ్వాసాన్ని లేకపోతే ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అంటే అక్కడ చెప్పబడతా ఉంది. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఎవరైతే పేతురు గారి మాటలు విని వారి హృదయంలో నొచ్చుకొని ఉన్నారో ఆ 3000 మంది ఏం జరిగారు, బాప్తిస్మము పొందారట. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు, క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘములోనికి, క్రీస్తు సంఘములోనికి. అంటే డినామినేషన్ కాదు నేను చెప్తున్నది, క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘమే క్రీస్తు సంఘము. బోర్డులు పెట్టుకున్నటువంటి సంఘాల గురించి అయితే నేను చెప్పలేదు. క్రీస్తు సంఘము అనగా క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘము, సార్వత్రిక సంఘము అంటున్నాం. ఈ యొక్క సంఘములోనికి ఎంతమంది చేర్చబడ్డారు అంటే ఇంచుమించుగా 3000 మంది చేర్చబడ్డారు. అయితే వారు ఏ బోధల్లో ఉండాలి, వారు అనుసరించవలసినటువంటి బోధ ఏది అంటే ఇక్కడ చెప్పబడుతుంది, వీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. ఎలా ఉన్నారంటున్నారు, ఎవరి బోధల్లో ఉన్నారు, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు, అపోస్తుల బోధ ఎందు, సహవాసం అందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు. ఇది క్రీస్తు సంఘము అనుసరించవలసినటువంటి బోధ. అయితే ఈ రోజున మన యొక్క
అంశం ఏమిటి అంటే, నేటి క్రీస్తు సంఘములో ఈ క్రీస్తు సంఘం ఎలాంటిది అంటే, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు, క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవులు, సంఘము, క్రీస్తుని శిరస్సు కలిగినటువంటి సంఘము, ఆత్మ యొక్క నియమమును అనుసరించేటువంటి వారు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడేటువంటి వారు, అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద కట్టబడినటువంటి వారు, పొందుకొన్నటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ ఆత్మీయ జీవితాన్ని, ప్రయాణాన్ని కొనసాగించేటువంటి వారు. వీరు ఎవరు అంటే, క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘము, క్రీస్తు సంఘము. అయితే నాటి కాలంలో యేసుక్రీస్తు వారు రాకముందు కూడా అనేక మంది ప్రవక్తలు యేసుక్రీస్తు వారి విషయమై ప్రవచించారు. ఏమని ప్రవచించారు? అతను కన్యమరియ ద్వారాగా ఈ లోకానికి వస్తాడు, పుడతాడు, ఆయన అనేకమైన శ్రమలను, బాధలను, హింసలను పొంది తిరిగి 3వ దినమున లేపబడతాడు. ఇది సమస్త ప్రవక్తలు కూడా ప్రవచించారు. దావీదు కూడా ప్రవచించినట్టు కూడా మనం లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు? నేను అప్పగింపబడతాను, శ్రమలు పొందుతాను, హింసించబడతాను, యాజకుల చేత, ప్రధానుల చేత నేను అప్పగించబడతాను, నేను సిలువ వేయబడతాను, నేను చనిపోతాను, సమాధి చేయబడి 3వ దినం నేను లేస్తాను అని కూడా యేసుక్రీస్తు వారు చెప్పాడు. జాగ్రత్తగా రండి. అంటే ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పుగా వచ్చిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో వారు ఎదురు చూస్తున్నది ఎవరి కొరకు అంటే, ఆనాటి జనులైన ఇశ్రాయేలీలు అంటే యేసుక్రీస్తు వారి కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. లేఖనాల్లో నిత్య జీవం అని తలస్తూ ఉన్నారు కదా. ఆ యొక్క నిత్య జీవము ఎవరు అంటే మరి యేసుక్రీస్తు వారు అని, ఆ యేసుక్రీస్తు వారి గురించే ఎదురు చూస్తూ ఉన్నారు, నిరీక్షణ కలిగి ఉన్నారు నాటి జనులైన దేవుని జనాంగంలో ఇశ్రాయేలీలు. ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పుకు వచ్చిన వాడు ఏమనుకున్నాము? యేసుక్రీస్తు వారని చెప్పబడతా ఉంది. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాటి జనులు, ఆనాటి ఇశ్రాయేలీలు మరి యేసుక్రీస్తు వారిపై అభ్యంతర పడ్డారు. సిలువ వేయమని చెప్పేసి అని అప్పగించారు, సిలువ వేసేలాగా చేశారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే, యేసుక్రీస్తు వారు సిలువను సహిస్తూ, అంటే ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినముల్లో సిలువను మోస్తూ, శ్రమలను సహిస్తూ, మరి గొల్గొతా అనగా కపాలం అనబడినటువంటి స్థలానికి వెళ్ళేటువంటి క్రమంలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి చాలా మంది స్త్రీలట. వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు ఉన్నారు. వారు రొమ్ము కొట్టుకొనుచు దుఃఖిస్తూ ఉన్నారు. వారిని ఏమంటున్నామంటే యెరూషలేము కుమార్తెలు. నేటి క్రీస్తు సంఘములో ఆనాటి యెరూషలేము కుమార్తెలు ఉన్నట్లుగా ఉంది నేటి కాలంలో క్రీస్తు సంఘము, క్రీస్తుని శిరస్సు గల సంఘములో మరి నాటి యెరూషలేము కుమార్తెలు ఉన్నట్లుగానే ఉన్నది. ఎందుకంటే ఆ క్రమంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నా నిమిత్తమే ఆడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అన్నాడు. ఆ కాలంలోనే యెరూషలేము కుమార్తెలతో చెప్తున్నాడు, నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. మరి నేటి కాలంలో క్రీస్తు వారి మాటలు వింటే, క్రీస్తు వారి మాటలు గనక అనుసరిస్తే, ఈ రోజున లెంట డేస్ పేరుతోటి 40 దినాలు క్రీస్తు శ్రమ పడ్డాడు అనేటువంటి వాటితోటి క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ దుఃఖించవలసినటువంటి అవసరం ఉంటుందా? క్రీస్తు చెప్పిన మాటలు విన్నవారైతే మరి చాలా మంది ఏడుస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. 40 రోజులు, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 దినములు మరి వారు దుఃఖపడతానే. ఎందుకంటే
ఆయన శ్రమ పడ్డాడు, సిలువ వేయబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు తలంచుకుంటూ తలపోసుకుంటూ ఏడ్చేటువంటి పరిస్థితిని నేటి కాలంలో క్రీస్తు సంఘములో చూస్తూ ఉన్నాం. కనుకనే ఒక సందర్భంలో పౌలు గారు చెప్తూ ఉన్నాడు, ఇది నా మాటగా కూడా చెప్తున్నాడు సందర్భం ఇది. ఎందుకంటే కాబట్టి నీవు ఒక దాసుడవు కావు, కుమారుడివే. ఏ సందర్భం చెప్తూ ఉన్నాడు? ఒకప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి కాలంలో ఇశ్రాయేలు అనబడినటువంటి దేవుని జనాంగం పిలువటువంటి ఇశ్రాయేలుతోటి చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, నీవు ఇక దాసుడవు కావు, కుమారుడివే. మనము కుమారుని యొక్క స్థితిలోకి వచ్చాము. మనము ధర్మశాస్త్రం అమల్లో ఉన్నటువంటి కాలంలో వారు వారసుడిగా అయినను దాసుడికి బాలుడికి భేదం లేనటువంటి స్థితి. కనుకనే వారు దాసులుగానే పిలువబడ్డారు. ఆ కాలంలో వారసు అన్నింటికీ కర్తేనను దాసునికిని మరి బాలుడున్నంత కాలంలో దాసునికి వానికి ఏ భేదం లేదు అని చెప్పబడతా ఉంది పిల్లారా. కనుకనే ఇక్కడ ఏమన్నాడంటే, కాబట్టి ఒక దాసుడవు కావు, కుమారుడివే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. మనము దేవుని ద్వారా వారసులు అయ్యాము, క్రీస్తుతోటి వారసులుగా పిలవబడుతున్నాం. ఎప్పుడు? క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలో చేర్చబడిన నాటి నుండి. ఇంకేమన్నాడంటే, ఆ కాలం అందైతే, ఏ కాలము? ధర్మశాస్త్ర కాలంలో, ధర్మశాస్త్రము అనుసరిస్తూ ఉన్నటువంటి కాలంలో, ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. క్రీస్తుని శిరస్సు గల సంఘంలో చేర్చబడిన వారు ఏమై ఉన్నారంటే దేవునిని ఎరిగినటువంటి వారట. మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై. ఎందుకు ఎరగబడి ఉన్నాం మనం దేవుని చేత? మనం దేవుని ఎందుకు ఎరిగి ఉన్నాము అంటే, క్రీస్తు ద్వారాగా దేవునితోటి సమాధానాన్ని పొందుకొని ఉన్నాం. క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించుతున్న విధానాన్ని బట్టి మనము దేవుని చేత ఎరగబడిన వారమై ఉన్నాము, దేవుని ఎరిగిన వారమై ఉన్నాము. కనుకనే బలహీనమైన వ్యూ, ఇది ఒకప్పుడు సంగతి చెబుతున్నాడు, బలహీనమైన వ్యూ నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. క్రీస్తుని శిరస్సు కలిగిన సంఘంలో చేర్చబడిన తర్వాత మరలా బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మరలా ఎందుకు తిరుగుతున్నారు అని చెప్తూ, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. మునుపటి వలె వాటికి మరలా దాసులై ఉండగోరనేలా. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. ఏం చెప్తున్నారు? గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7 నుంచి 12వ వచనాల్లో రాయబడినటువంటి సంగతులు గ్రహించిన పిల్లారా. 10వ వచనంలో మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అంటే నేటి కాలంలో ఆచరించవలసిన అవసరం లేదనే చెప్పబడతా ఉంది క్రీస్తు యేసు అపోస్తులుడు ద్వారాగా. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచు ఉన్నాను. చూడండి, పౌలు గారు భయపడుచు ఉన్నాడట. ఎంత ప్రయాసపడ్డాడు వారిని కనటానికి, వాక్యాన్ని ప్రకటించి వారిని కనటానికి ఎంతో ప్రయాసపడ్డాడు. అయినా కానీ వారు ఇటు వెళ్ళిపోతున్నారు, మరలా దాస్యానికి లోబడిపోతున్నారు. ఆచారాల వైపు, సంవత్సరాలు, దినములు, మాసాలు, ఉత్సవ కాలాలు, వాటి వైపు మరలా తిరుగుతున్నారు. మరలా దాసులు అయ్యేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కనుకనే ఏమంటున్నాడంటే, ఈ మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా అలాంటి వాడినే. కానీ ఇప్పుడు ఉత్సవ కాలాలను, మాసములను ఏం చేస్తూ ఉన్నాను? ఇంకా వాటిని అన్నింటి కూడా లేవు ఇప్పుడు. కనుకనే మీరు కూడా నా వంటి వారు కావాలని కోరుకుంటూ ఉన్నా. ఎలా కావాలనుకుంటున్నాడు? మా వంటి వారు కావాలని కోరుకుంటున్నా.
క్రీస్తుని శిరస్సుగా కలిగిన క్రైస్తవులు ఏమి ఆచరించకూడదంటే దినములను, మాసములను, ఉత్సవ కాలంలో, సంవత్సరములను ఆచరించకూడదు అనేటువంటి విషయం ఇక్కడ లేఖనాల ద్వారాగా చెప్పబడుతోంది పిల్లారా. మరి అయితే మరి ఆ కాలంలో మరి యేసుక్రీస్తు వారు, ఈశ్వరు దుఃఖిస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఉన్నారు. మరి నేటి కాలంలో ఎందుకు సంఘములో యెరూషలేము కుమార్తెలాగా ఏడవలసి వస్తూ ఉంది? నాటి యెరూషలేము కుమార్తెలాగా ఎందుకు ఏడవలసి వస్తూ ఉంది? యేసుక్రీస్తు వారు చాలా సందర్భాలు చెప్పాడు, నేను వస్తాను, నేను చనిపోతాను, నేను సమాధి చేయబడతాను, తిరిగి 3వ దినం లేపబడతాను, నేను తండ్రి వద్దకు వెళ్తాను, తండ్రి వద్ద మీకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అనేటువంటిది చాలా స్పష్టంగా మరి ప్రత్యక్షంగా చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి యేసుక్రీస్తు వారు. కానీ వీరేం చేస్తూ ఉన్నారు అంటే ఆనాటి యెరూషలేము కుమార్తెలు దుఃఖపడుతూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నటువంటి సందర్భం అది. ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొడుతూ ఉన్నారు, హింసలు పెడుతూ ఉన్నారు, ఉమ్మి వేస్తూ ఉన్నారు. కనుక వాటిని తట్టుకోలేక ఆనాటి యెరూషలేము కుమార్తెలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు కాబట్టి దుఃఖించారు, ఏడ్చారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? నా కోసం ఏడవద్దు, మీకోసం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి అన్నాడు. మరి నేటి కాలంలో పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉంటే పిలువబడినటువంటి వారు, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, క్రీస్తు సంఘంలో మరి ఎందుకు ఈ యొక్క రోదనలు, ఏడుపులు? పాటలు పాడాలంటే విలాప పాటలు, దుఃఖంతో కూడినటువంటి పాటలు పాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిని ఏ స్థితిలో మీరు చూస్తూ ఉన్నారు నేటి కాలంలో? యేసుక్రీస్తు వారు ఆనాడు చెప్పినటువంటి మాటలు మీకు జ్ఞాపకం రావట్లేదా? ఆనాడు వారు గ్రహించలేకపోయారు. ఆనాడు ఇశ్రాయేలీలు లేకపోతే తన యొక్క శిష్యులు వారు గ్రహించలేదు. ఈయన నిజముగా 3వ దినం తిరిగి లేస్తాడు అనేటువంటిది ఎప్పుడు గ్రహించారు? లేచిన తర్వాత గ్రహించారు. ఈ దేవాలయం పడగొట్టి నేను 3వ దినం లేపుతాను అన్నప్పుడు ఆ దేవాలయం అనేటువంటిది తన శరీరం గురించి చెప్పాడని ఆయన లేచిన తర్వాత గ్రహించాడు. చూడండి, ఇప్పుడు మీరు ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నారు? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినం లేపబడ్డాడు, తండ్రి యొక్క కుడి పక్కన ఆసీనుడై ఉన్నాడు. అటువంటి యేసుక్రీస్తు వారి కొరకు ఈనాటి కాలంలో దుఃఖపడటము, రోధించటము ఎంతవరకు సమంజసము? అదే చెప్తున్నాడు కదా పౌలు గారు, మీ విషయమై నేను పడినటువంటి కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచు ఉన్నాను. ఇది ప్రేమతో చెప్పబడుతున్న మాటలే. ఎవరిని కించపరచడానికి, ఎవరిని ఉద్దేశించి చెప్పబడే మాటలు కాదు. మొదట్లోనే చెప్పుకున్నాను, ఒక క్రైస్తవుడి యొక్క బాధ్యత ఏమిటంటే ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు సత్యానికి మళ్లించాలి అని. మరి నేటి కాలంలో ఆత్మ సంబంధంగా జన్మించినటువంటి వారికి మనోనేత్రాలు తెరవబడతాయి. ఆ మనోనేత్రాలు తెరవబడినటువంటి వారికి మాత్రమే దేవుని కుటుంబంలో చేర్చబడిన వారిగా పిలువబడతారు. దేవుని యొక్క ఇంటి సంగతులు అర్థమవుతాయి. దేవుని యొక్క ఇంటిలో ఎటువంటి సంగతులు ఉన్నాయో ఆ సంగతులు అర్థమవుతాయి. ఆ సంగతులు మరి చెప్పబడినటువంటిది క్రీస్తు యేసు అపోస్తుల ద్వారాగా మనకి స్థిరమైన ప్రవచన వాక్యము మన ఎదుటికి వచ్చి ఉన్నది. ఆ యొక్క వాక్యము మనము కూడా ఏం చెప్తున్నాము? సర్వసత్యం ఏదో చెప్పబడుతూ ఉంది. కనుక శరీరధారిగా యేసుక్రీస్తు ఉన్నటువంటి సందర్భంలో జన సమూహంలో ఒక మాట అన్నాడు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాడు. ఆ కాలంలో చెప్పాడు, నేను ఎక్కడి నుంచి భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొని చెప్పాడు. తాను ఏ విధంగా మరణం పొందవలసి సూచించు ఈ మాటలు చెప్పాను అనేటువంటి విషయము చెప్పబడుతుంది పిల్లారా. ఇంకా ఆయన శరీరధారిగా ఉన్న దినములలో చెప్పిన మాటలు మనం పరిశీలన చేసినట్టయితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల్లో ఆయన యేసుక్రీస్తు వారు యెరూషలేముకు ప్రయాణమై వెళ్ళేటువంటి సమయంలో తన శిష్యులతోటి చెప్తున్నట్టు మాటలు ఏమిటంటే, యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. ఏకాంతంగా కూర్చోబెట్టాడు.
వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఏకాంతముగా. ఏమంటున్నాడు? ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగించబడతాడట? ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనను మరణ శిక్ష విధించి, ఎలాంటిదండి? భవిష్యత్తు ఆయన తండ్రి చిత్తానికి నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి విషయంలో ఆయన చెప్పుతున్న మాట, మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును చెప్పాడు కదా. నేను ఈ విధంగా యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ ప్రధాన యాజకులకును శాస్త్రులకు అప్పగింపబడతాను, మరణశిక్ష వారు విధిస్తారు, వారు అపహసిస్తారు, కొరడాలతో కొడతారు, సిలువ వేస్తారు, ఇంకా 3వ దినమున నేను తిరిగి లేస్తాను అని చెప్పాడు. ఇంకా ఇంకొక సందర్భం చెబుతున్నాడు యోహాను సువార్త 16:5-7 ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నాను మీలో ఎవడు నన్ను అడగలేదు, కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. నేను వెళ్తూ ఉన్నాను అంటున్నాడు. ఎక్కడికి? నన్ను పంపిన వాని వద్దకు నేను వెళ్తూ ఉన్నాను అంటున్నాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుతున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. ఇంకేమంటున్నాడు? నేను వెళ్ళిపోతేనే మీకు ప్రయోజనము. ఇంకేమంటున్నాడంటే, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును అంటున్నాడు. ఇంకా మీకు స్థలము సిద్ధపరచ వెళ్తూ ఉన్నాను అంటున్నాడు. స్థలాన్ని సిద్ధపరచడానికి యోహాను సువార్త 14:2-3 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగా నా మరలా వచ్చి నా యొద్ద ఉండకు మిమ్మును తీసుకొని పోదును. నిజముగా నాటి ఇశ్రాయేలీలు సమస్త జనులకి అదే విధముగా తన యొక్క శిష్యులకు కూడా చెప్పినటువంటి మాటలు వారు గ్రహించలేకపోయారు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను చనిపోతాను, మరలా 3వ దినమున లేస్తాను అన్నాడు. నేను తండ్రి వద్దకు వెళ్తే మీకు ప్రయోజనకరము అన్నాడు. ఇంకా నేను మీకు స్థలాలను సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను, మరలా వచ్చి మేము తీసుకెళ్తాను అన్నాడు. అయినా కానీ వారు గ్రహించలేకపోయారు. యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన వెంబడిస్తూ దుఃఖిస్తూ ప్రలాపిస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. కానీ ఆ కాలంలో యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల నిమిత్తం ఏడబడి అన్నాడు. ఆ మాటలు ఎందుకు గ్రహించలేకపోతూ ఉన్నారు నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి క్రీస్తు సంఘము? కనుకనే వారు ఎప్పుడు గ్రహించారు? వారు ఆ మాటలను ఎప్పుడు గ్రహించారు? ఈయన నిజముగా చెప్పిన మాటలు ఈ విధంగా చెప్పాడు కదా అనేటువంటి మాటలు ఎప్పుడు గ్రహించారు అంటే, యోహాను సువార్త 2:19-22 రాయబడి ఉంది. యేసు ఈ దేవాలయం పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు దేవాలయం దగ్గరికి వచ్చేసి దీన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దీన్ని లేపుతాను అన్నాడు. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నువ్వు 3 దినముల దానిని లేపుదువా అని. వారు ఏమనుకుంటున్నారు? నిజముగా ఈ దేవాలయం 46 సంవత్సరాలు కట్టారు, నువ్వు 3 దినాలు ఎలా కడతావయ్యా అంటున్నారు. అందుకే అయితే అప్పుడు గ్రహించారు శిష్యులు. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మిరి. ప్రవక్తలు చెప్పినటువంటి లేఖనాలను, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను నమ్మారు. ఎప్పుడు నమ్మారు? ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత నమ్మారు. చూడండి, మరి ఈ విధముగా మనము కూడా నేటి కాలంలో క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలో చేర్చబడినటువంటి వారముగా ఉన్నటువంటి మనము కాలాలను బట్టి మనము తెలుసుకోవాలి.
అందుకనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 11 వచనం రాయబడి ఉంది. ఏమిటంటే, మీకు కలుగు ఆ కృపను గూర్చి మన కృప చేతనే రక్షింపబడి ఉన్నాము, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము, క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అనేటువంటిది ఎలాగా వ్రాయబడి ఉన్నది అంటే ఇక్కడ చెప్పబడుతోంది. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు, ఈ రక్షణ మనం పొందుకున్న రక్షణ గురించి పరిశీలించు, తమ యందున్న క్రీస్తు ఆత్మ విషయమైన శ్రమలను గూర్చియు, వేటిని గూర్చి అంటున్నాడు? శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించిరి. ఇది నేటి కాలంలో మనం కూడా ఏం చేయాలి? ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలము సూచించుతూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించాలి. మరి ఆ కాలం ఏ కాలం అది? నాటి యెరూషలేము కుమార్తెలు క్రీస్తుని వెంబడిస్తూ దుఃఖిస్తూ ఉన్నటువంటి కాలము ఏ కాలం అది? సుమారుగా ఇప్పటికి 2000 సంవత్సరముల క్రితం నాటిది. క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘము ఏర్పడక ముందు ఉన్నటువంటిది, ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో. మరి ఆ కాలంలో అప్పుడు ఉన్నటువంటి యెరూషలేము కుమార్తెలు ఎందుకు ఏడుస్తూ ఉన్నారు అంటే, యేసుక్రీస్తు వారిని శ్రమ పెడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, కొరడాలతో కొడుతూ ఉన్నారు. కనుక ఆయన వెంబడిస్తున్న యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు, ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారి పునరుత్థానం తర్వాత క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘముగా ఏర్పడినటువంటి మనము నేటి కాలంలో ఎందుకు దుఃఖపడుతూ ఉన్నారు, ఎందుకు ప్రలాపిస్తూ ఉన్నారు, ఎందుకు 40 రోజులు శ్రమ పడ్డాడు అని శ్రమ దినాలను ఆచరిస్తూ ఉన్నారు? మరి ఆ కాలంలో ఆ సమయంలో క్రీస్తు శ్రమ పడింది సుమారుగా 15 గంటల నుంచి లేకపోతే 18 గంటల వ్యవధి శ్రమ పడితే, మరి నేటి కాలంలో ఈ సమయంలో సుమారుగా 40 రోజులు ఆయన శ్రమ పెట్టేటువంటి స్థితిలోకి వచ్చారు క్రైస్తవులు. చూడండి ఒకసారి ఎంత ఘోరమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోయారు. మరి అనేక మంది ఆయన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మంది దీక్షలు, అనేక విధాలుగా వారి శరీరాలను శ్రమపరుచుకుంటూ ఉన్నారు. ఆయన పడిన పాటలలో మేము కూడా కొంచెం అనుభవిస్తామని చెప్పేసి అని చాలా మంది చెప్పులు లేకుండా తిరిగేటువంటి పరిస్థితి. కానీ నువ్వు శ్రమ పడవలసినది, నువ్వు పాటి పడవలసినది దేనిలో అని చెప్పబడతా ఉంది? ఒకసారి లేఖనాలను చదివారు, ఒకసారి చూద్దాం. పౌలు గారు చెప్తున్నాడు, కొలసి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించుచు. ఎవరి కొరకు అనుభవిస్తున్న శ్రమలు? మీ కొరకు, క్రీస్తును శిరస్సుగా గల సంఘంలో చేర్చబడిన వారి కొరకు శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు. ఏం కొదువు చేసిపోయాడండి యేసుక్రీస్తు వారు? ఆయన చివరి రక్త బొట్టు వరకు కూడా కార్చాడు. ఇక్కడేమన్నాడు? ఆయన శరీరము కొరకు, సంఘము అని ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరం నందు సంపూర్ణము చేస్తున్నాను. ఇంకా సంపూర్ణం చేయవలసినది ఉన్నదట. అదేమిటంటే సంఘము అనే శరీరం కొరకు ఆయన రక్షణ సిద్ధపరిచాడు. ఆ రక్షణ సిద్ధపరిచినటువంటి రక్షణని అనేక మందికి సువార్తను ప్రకటించాలి. కనుకనే అనేక మందిని రక్షించవలసిన బాధ్యత మన పైన ఉంది. ఇది సంఘము అనే శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువుగా అయిన వాటిని మనవంతు మన శరీరం అందు సంపూర్ణము చేయవలసిన అవసరం ఎంతైనా పిల్లరా. కనుకనే మరి క్రైస్తవం పిలవబడుతున్న మనము ఎవరి నిమిత్తం ఏడవాలని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవాలి. మరి నేటి కాలంలో ఎంతమంది తన యొక్క బిడ్డల కొరకు,
తన కొరకు ఏడుస్తున్నారు. ఎందుకు ఏడవాలి? ఆత్మ రక్షణ కొరకు, తమ యొక్క ఆత్మలను రక్షించుకోవడం కొరకు, తన యొక్క ఆత్మ యొక్క శరీరంలో ఉన్నంత కాలము పరిశుద్ధముగాను నిష్కలంకముగాను నిర్దోషముగా ఉండులాగన జాగ్రత్త పడుట కొరకు ప్రార్థన చేయాలి. మరి ఎందుకని మరి అనేక మంది క్రైస్తవులుగా ఉండలేకపోతూ ఉన్నారు, లోకాన్ని అనుభవించేవారుగా ఉంటున్నారు అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను మీరు చేయట్లేదు కనుక. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నా కోసమే ఆడవద్దమ్మా, మీకోసం, మీ పిల్లల కోసమే ఆడవండి అన్నాడు. మరి నీ కుమారులు రక్షణలోకి రావాలి అని, నీ కుమార్తెలు రక్షింపబడాలి అని, నీ కుమార్తెలు ఈ లోకంలో జీవించినంత కాలము పరిశుద్ధముగాను నీతివంతముగాను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను జీవించాలని నీ ప్రార్థన ఉండాలి. నీ బిడ్డల కొరకు ఏడవాలి. మరి ఎందుకు ఈ రోజున నీ కుమారులు కావచ్చు, నీ కుమార్తెలు కావచ్చు లోకాన్ని అనుభవించేవారుగా, సాతాను అనుచరులుగా ఎందుకు మారిపోతూ ఉన్నారు? క్రీస్తు మాటలు గ్రహించలేదా? క్రీస్తు చెప్పిన మాటలు అనుసరించడానికి మనసొప్పట్లేదా? అయితే ఆచారాలు మాత్రం చేయాలి, ఉత్సవాలు మాత్రం చేయాలి, మాసాలు మాత్రం చేయాలి, కానీ యేసు చెప్పిన మాటలు మాత్రము చెయ్యం. ఒక్కసారి మీ మనసులో ఆలోచించుకొని చెప్పండి, ఎన్నిసార్లు మా బిడ్డల కోసము, మా పిల్లల కోసము, మా కోసము ఏడ్చాము, రోధించాము, ప్రార్థన చేశాము, వారు రక్షణలోకి రావాలని, వారు రక్షింపబడాలని. ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్కరికి కూడా ఆలోచన లేదు. 40 దినాలు చేయమంటే చేస్తాం, ఉపవాసాలు, ప్రార్థనలు, ఆచారాలు, సాంప్రదాయాలు. అందుకనే ఈ రోజున చెప్పబడుతున్న మాట ఏమిటంటే, నాటి యెరూషలేము కుమార్తెలు నేటి క్రీస్తు సంఘంలో ఉన్నారా అన్నట్లుగా ఉంది. వారైతే ఎదురుగా ఉండి ఆయన శ్రమ పడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు, ఆయన హింసపడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు, కనుకనే దుఃఖించారు, ప్రలాపించారు, ఏడ్చారు. వారు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను గ్రహించలేకపోయారు. కానీ ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పకొచ్చిన వాడు యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు వారు తాను అనేక పర్యాయాలు నేను చనిపోతాను, తిరిగి లేస్తాను అని చెప్పాడు. అదే విధముగా నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం అని చెప్పాడు. అదే విధముగా నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచి మరలా మీకోసం వస్తానని చెప్పాడు. అయినా కానీ ఈ రోజున నువ్వెందుకు ఏడుస్తూ ఉన్నావు? నువ్వెందుకు ప్రలాపిస్తూ ఉన్నావు? పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా పిలువబడుతున్న మీరు ఎందుకు దుఃఖపడవలసి వస్తుంది? ఎందుకు 40 రోజులు శ్రమల దినాలను ఆచరించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ రోజున మనము ఏ స్థితిలో ఉన్నాము? క్రీస్తు వారి 2వ రాకడ కొరకు ఎదురు చూసేటువంటి క్రమంలో మనం ఉన్నాం. పరలోకంలో దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసాలు ధరించుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాం. మరి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆయన సిలువలో చూస్తూ ఉన్నారు. ఆయనను ఎలా చూస్తూ ఉన్నారు? సిలువలో చూస్తూ ఉన్నారు. శ్రమ పడేటువంటి యేసుని చూస్తూ ఉన్నారు. ముళ్ళ కిరీటం ధరించి యేసుక్రీస్తుని చూస్తూ ఉన్నారు. కానీ ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వాడుగా ఉన్నాడు, తండ్రి యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై. ఆ క్రీస్తు మీకు కనబడటం లేదా? ముళ్ళ కిరీటం ధరించి సిలువలో శ్రమ పడుతున్న క్రీస్తుని నువ్వు చూస్తూ ఉన్నావా? అయితే దాని నిమిత్తం కూడా లేఖనం చెప్పబడుతూ ఉంది, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగిన మీద ఆయన అలాగే ఎరగము. మరి ఈ లేఖనాలకు వ్యతిరేకంగా, ఈ యొక్క లేఖనాలను అనుసరించకుండా మరి ఎందుకు జీవిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను అని చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళంచులు నా స్వాధీనంలో ఉన్నవి. చూడండి, ఇవి ఎందుకు గ్రహించలేకపోతారు? ఈ లేఖనాలు ఎందుకు మరి గ్రహించలేకపోతూ ఉన్నారు? సజీవుడైన వాని గురించి రోధిస్తున్నావా? ఆయన సజీవుడిగా ఉన్నాడనా? ఏడుస్తుంది,
కనుకనే ఇది ఇది దేనికి సాదృశ్యం అంటే నేటి దినాలలో ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎవరు? అపవాది. అవిశ్వాసులైన క్రైస్తవులమని పిలువబడుతున్న వారితో దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలను గైకొనేలా చేస్తూ ఉన్నాడు. దీనికి మూలం ఏంటంటే అపవాదే. దీనికి కారణం ఎవరు అంటే ఈ యొక్క సంబంధమైన దేవత అయినటువంటి అపవాది. మరి నేటి దినాల్లో క్రైస్తవులు పిలువబడుతున్న మనము యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకోవటం, రోధించటము, ఏడస్తం ఇలాంటివి చేయటము దేవుని చిత్తమేనా? దేవుడు చేయమన్నాడా? మీరు ఏడ్చే స్థితిలో లేదా రోధించే స్థితిలో ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఆ కాలంలో అయితే మరి ప్రత్యక్షంగా వారు చూశారు కాబట్టి ఏడుస్తూ ఉన్నారు. అప్పుడే చెప్పాడు కదా, అది కూడా నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి అని. మరి క్రైస్తవుడు చేయవలసినటువంటి నేటి కాలంలో పని ఏది, ఏది అనుసరించాలి, ఏమి చేయాలి అనేది మనం పరిశీలన చేసినట్లయితే మొదటి ఎదుట రెండు ఉన్నాయి. ఒకటి శ్రమ దినాలు ఆశించేటువంటి వారు. చూద్దాం, నేటి కాలంలో క్రీస్తు శిరస్సుగా కలిగిన సంఘము యేసుక్రీస్తు నిమిత్తం ఏడవాలా ఒకటి. రెండవదిగా యేసుక్రీస్తు వారు ఈ లోకమును సిద్ధపరిచిన రక్షణను మనం పొందుకొని దానిలో కొనసాగిస్తూ అనేకుల రక్షణ మార్గంలో నడిపించడానికి మనము సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. ఈ రెండిట్లు ఏం చేయాలి, ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడైతే ఈ 40 రోజులు అయితే ఏడుస్తాము, ఇంకొక కాలం అయితే పుట్టినరోజు అని చెప్పేసి సంతోషపడతాము, ఈ మధ్య కాలంలో వదిలేస్తాం. ఇదా భక్తి? ఏం చేయమన్నాడు? సిద్ధపరిచినటువంటి రక్షణ ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పాపాన్ని తీసివేయడానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, తన రక్తాన్ని సిందించాడు, మళ్ళా తిరిగి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. ఆ తండ్రి వద్దకు వెళ్ళిపోయినప్పుడు రక్షణ అనేటువంటిది సిద్ధపరచబడి ఉంది. మరి కాబట్టి ఆ రక్షణను సిద్ధపరిచిన రక్షణను మనము కొనసాగించాలి. అదే విధముగా అనేకులను రక్షణ మార్గంలో నడిపించాలి. మనము ఏం చేయాలి అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. కనుక ద్వారా మరి యేసుక్రీస్తు వారు పేతురు విషయంలో ఒక సందర్భాన్ని గుర్తు చేద్దాం అనుకుంటున్నా. అదేమిటంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినటువంటి వారి విషయంలో మరి ఏమవుతుంది అంటే సాతాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు స్వయంగా అంటున్నాడు పేతురు గారితోటి, సాతానా నా వెనకకు పో అన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు. అదే విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలకు లోబడినటువంటి వారిని, యేసుక్రీస్తు వారి మాటలను అనుసరించినటువంటి వారి విషయంలో మరి ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల్లో, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా, తన శిష్యులతో చెప్తున్నాడు జరగబోయేటువంటి విషయాల గురించి ముందుగానే. తన సిలువకు అప్పగించేటువంటి క్రమంలో యెరూషలేమునకు వెళితే ఏం జరుగుతుందో అనేటువంటి విషయాలు తన శిష్యులతోటి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి, చెప్పాడు ముందుగానే, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని. అప్పుడే చెప్పాడు 3వ దినం లెగుస్తాను, ఇది అగత్యం, ఇది ఆగదు అని తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు చెప్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఆయన చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగును గాక, అది నీ కన్నడికి కలగదని ఆయన గద్దింపసాగాను. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క పని నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తే పేతురు ఏమంటున్నాడు? చేయి పట్టుకున్నాడు మళ్ళా, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీ కన్నటికి కలగదని ఆయన గద్దింపసాగాను. చూడండి యేసుక్రీస్తు వారిని గద్దిస్తున్నాడు. అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు పేతురు గారు యేసుక్రీస్తు పైన అంటే ఇక్కడ అర్థమవుతా ఉంది.
కానీ ఇతనిని ప్రేరేపించినటువంటి శక్తి ఏమిటి అంటే అపవాదే. అక్కడ చెప్తున్నాడు, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము. ఏమంటున్నాడు? చెప్పింది ఎవరు? పేతురా? పేతురే కదా చెప్పింది. అయితే ఏమంటున్నాడు పేతురుతోటి? పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, అభ్యంతర కారణమై ఉన్నావు అంటున్నాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి ఈయన అభ్యంతరం అయి ఉన్నాడు. నీకు దూరమగును గాక, ఇది ఎన్నటికి నీకు జరగదు గాక అంటున్నాడు అని గద్దిస్తున్నాడు. కనుకనే నీవు మనుషుల సంగతులను తలంచున్నావు కానీ దేవుని సంగతి తలంపుకున్నామని పేతురుతో చెప్పాను. ఇది సంగతి. అంటే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలను కూడా అనుసరించకపోతే, యేసుక్రీస్తు వారి మాటలు కనుక లోబడకపోతే ఏమి జరుగుతుంది అంటే, ఎవరు ఉన్నారు నీలో? సాతాను ఉన్నాడు. సాతానే ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపిస్తున్నాడు. కనుకనే తండ్రి చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు మరి పేతురుతో ఏమన్నాడు? సాతానా వెనకపు అన్నాడు. అంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకం చేసేవారు ఎవరో వారే సాతానులు లేదా అపవాది సంబంధులు అనేటువంటి మనకి లేఖనం ద్వారాగానే అర్థమవుతా ఉంది. అయితే క్రీస్తులోకి బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? మనస్సు మారి రూపాంతరం చెందాలి, దినదినము ఆత్మీయంగా ఎదగాలి, బలమైన ఆహారాన్ని తీసుకునేవారుగా ఉండాలి. అంతేగాని మనుషుల పారంపర్య ఆచారాలను అనుసరించకూడదు. అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయము 7-8 వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు, ఏమంటున్నాడు? మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే అన్నాడు. వేషధారులట వీళ్ళు. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాన్ని బోధించేటువంటి వారు ఎవరు? ఎవరంటున్నారు వీళ్ళ గురించి? వేషధారులు అంటున్నారు. అంటే ఇది ఎందుకు చెప్పబడతా ఉంది? క్రీస్తుని శిరస్సుగా సంఘంలో చేర్చబడి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మన కట్టబడిన వారమై ఉండగా, అపోస్తులు ఏనాడైనా కానీ యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు 40 దినాలు ఆచరించండి అని చెప్పాడా? పోనీ యేసుక్రీస్తు వారు చెప్పాడా? పోనీ యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు చెప్పాడా? పరిశుద్ధాత్ముడు చెప్పాడా? ఎవరూ చెప్పని వాటిని చేపిస్తున్నవాడు ఎవరు అంటే అపవాది అని స్పష్టంగా అర్థమవుతానే ఉంది. కనుకనే పేతురుతో అన్నమాట మరి మనం ఏమనుకోవాలి? దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఆటంకపరిచేవాడు అభ్యంతరకరంగా ఉన్నాడు కాబట్టి సాతానా వెనకకు అంటున్నాడు. అంటే దేవుని చిత్తం ఏంది? ఆయన చనిపోవాలి, యెరూషలేముకి వెళ్ళాలి, శ్రమపడాలి, హింస పొందాలి, చంపబడాలి, 3వ దినాన తిరిగి లేవాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఈ చిత్తాన్ని జరిగించకూడదు, ఇది నీకు దూరమగును గాక అని చెప్పిన వాడు ఎవరు అంటే అపవాది. అంటే సాతాను ద్వారా ప్రేరేపించబడి పేతురుతోటి మాట్లాడిన మాట. కనుకనే ప్రియులారా, మరి ఇలాంటివన్నీ కూడా మరి దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి, ఇక్కడ చెప్తున్నాడు 8వ వచనంలో, మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వచనంలో, మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొంటున్నారు. దేవుని ఆజ్ఞని విడిచిపెట్టారు, దేవుడు చెప్పని వాటిని అనుసరిస్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పిన దానిని చేయటల్లా. యెరూషలేము కుమార్తెలారా అన్నాడు కదా అక్కడ, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మరి ఈ రోజున ఎవరి కోసం ఏడుస్తూ ఉన్నారు అంటే, మేము యేసుక్రీస్తు కోసం ఏడుస్తాం, ఆయన శ్రమపడుతూ ఉన్నాడయా అని ఆయన గురించి రోధించే పాటలు పాడుకుంటాము, ఆయన గురించి రోధిస్తూ ఉంటాం. ఇది నేటి క్రీస్తు సంఘంలో నాటి యెరూషలేము కుమార్తెల యొక్క పరిస్థితి. కనుకనే యేసుక్రీస్తు వారు దేవుని చిత్తమును జరిగించిన వారితో ఏమంటూ ఉన్నాడు? నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయబోర్లారా నా యొద్ద నుండి పోండి అని వారితో చెప్తున్నాడు. చూడండి ఎంత కఠినమైనటువంటి మాటలుగా ఉన్నావో.
అపోస్తులు చేయనది, పరిశుద్ధాత్ముడు చెప్పనది, యేసుక్రీస్తు వారు చెప్పనది, దేవుడు చెప్పనది మన చేత చేయిస్తున్నటువంటి వాడు అపవాది. కనుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేఖనాల ప్రకారంగా మనము పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే రాయబడి ఉందో దాన్ని అనుసరిస్తూ గైకొనుతూ ఉండాలి. మన ఆత్మీయంగా దినదినము బలపడే విధంగా ఉండాలి, కానీ బలహీన పడే వారముగా ఉండకూడదు. కనుకనే ప్రియులారా, మరి చాలా సంగతులు మరి నేటి కాలంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధారణైన తర్వాత, ముఖ్యమైనటువంటి విషయం ఇది, పునరుద్ధారణైన తర్వాత తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, మనలను పరిపాలిస్తున్నాడు. రాజరికము ప్లస్ యాజకత్వము, ఈ రెండు కూడా యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఈ రెండు పనులను చేస్తూ ఉన్నాడు. కనుకనే నువ్వు యేసుక్రీస్తుని ఎలా చూడాలి? సిలువలో శ్రమపడి హింస పొందే యేసుక్రీస్తుగా చూస్తూ ఉన్నావా? ముళ్ళ కిరీటం ధరించిన యేసుక్రీస్తుగానే నువ్వు ఇంకా చూస్తూ ఉన్నావా? లేకపోతే పరలోకంలో తండ్రి వద్ద మహిమలో ఉన్న యేసుక్రీస్తుని నువ్వు చూస్తూ ఉన్నావా? ఎవరిని చూడాలి ఇప్పుడు? మహిమలో ఉన్న క్రీస్తునే చూడాలి. నాటి యెరూషలేము కుమార్తెలు నేటి క్రీస్తు సంఘంలో ఉన్నారంటే మరి ఇట్లా చేస్తున్నారు కాబట్టి ఉన్నారు కదా. ప్రత్యక్షంగా చూసి వారు ఏడుస్తున్నారు, మీరు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. కనుకనే క్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ శ్రమలను ఆచరించేటువంటి వారి విషయంలో మరి అపవాది యొక్క ఉచ్చులో చిక్కున్నట్లుగానే లేఖనం చెప్పబడుతున్నట్లుగా. కనుకనే మరి దేవుని ఆజ్ఞ విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాన్ని గైకొనకూడదు. ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు పునరుత్థానమైన తర్వాత మరి ఆయన కలిగిన మహిమను బట్టి మరి ఏ మహిమలో ఉన్నాడు? మరి ఇవి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. మరి ఏనాడు కూడా చదవలేదా? మీరు వినలేదా? గ్రహించలేదా? ఒకసారి నేను చెప్తున్నాను, అపోస్తుల ద్వారాగా ప్రకటింపబడిన మాటలు, మరి ఇక్కడ లేఖనాలు చెప్పబడిన మాటలు చెప్తూ ఉన్నాను. ఒకసారి శ్రద్ధగా వినండి ప్రియులారా. దేవుడు ఏం చేసి ఉన్నాడు యేసుక్రీస్తు వారి విషయంలో అంటే, తను పరలోకానికి వెళ్ళిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత మరి ఆయన కలిగి ఉన్నటువంటి అధికారము, ఘనత, మహిమ దేవుడు ఎలాంటిది అనుగ్రహించాడో ఒకసారి పరిశీలన చేద్దాం పిల్లారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27 నుంచి 28 వచనాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 27 నుంచి 28 వచనాలు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చించెను. సమస్తాన్ని కూడా క్రీస్తు పాదముల కింద లోపర్చించెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషయమే. అంటే తండ్రి అయిన దేవుడిని తప్ప సమస్తాన్ని కూడా యేసుక్రీస్తు వారి పాదాల కింద లోపర్చించాడు. కనుక యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? యేసుక్రీస్తు వారు దేవునికే లోబడాలి. అదే చెప్తున్నాడు. మరియు సమస్తమును ఆయన లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. మరి ఈ విధమైనటువంటి గొప్ప ఘనత యేసుక్రీస్తు వారికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే తనకు చిత్తాన్ని నెరవేర్చాడు, తను అప్పగించిన పనిని చేశాడు. కనుక తను ఇంతకు ముందు కలిగిన మహిమను మరలా పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే పునరుద్ధారణ తర్వాత యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఏం చెప్తూ ఉన్నాడు? పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అంటున్నాడు తన శిష్యులు చెప్పిన మాటలు. అదే విధముగా మరి పునరుద్ధారణ తర్వాత యేసుక్రీస్తు వారు కలిగిన మహిమ ఏమిటో మనం పరిశీలన చేసినట్టయితే ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును అనుగ్రహించిన ఆయనకు. అందుక ఏడ్చేది, అందుక నువ్వు ఈరోజు దుఃఖపడుతూ ఉంది.
యేసుక్రీస్తు వారికి ఎంతటి మహిమను అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు. ఇందుకోసం మనం ఏడ్చేది. చూడండి ఏమంటున్నాడు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామం ఆయన అనుగ్రహించాడట. ఇంకా చూసినట్లయితే పరలోకంలోకి వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీద అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వం ఉన్నాడు. అది పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం రాయబడి పిల్లారా. కనుకనే ఇంకా ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను అంటూ ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొంది ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకం నందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని అన్నాడు. ఇది క్రీస్తు వారు కలిగిన మహిమ. ఇలా ఉండాలని ఏడుస్తున్నావా? ఎందుకు నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు? నువ్వు క్రీస్తుని శిరస్సు కలిగిన సంఘంలో చేర్చబడిన నీవు దుఃఖపడవలసిన సమయం ఇదేనా? ఒకసారి ఆలోచించండి. ఇంకా చూసినట్లయితే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహిస్తూ ఉన్నాడట. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇది యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మహిమ. దేవుడు క్రీస్తు వారికి అనుగ్రహించినటువంటి మహిమ. ఇంతటి మహిమలో యేసుక్రీస్తు వారు ఉన్నాడనా నువ్వు దుఃఖపడుతున్నది? ఆయన లేఖనాల ప్రకారము సమస్త ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పగా వచ్చిన వాడు యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు వారు తన పొందనై ఉన్నటువంటి మరణం గురించి శ్రమలను గురించి ఆయన ముందుగానే శరీరధారికి ఉన్న దినాల్లో చెప్పాడు. మరి ఇటువంటివన్నీ కూడా చెప్పినా కానీ గ్రహించలేకపోతున్నారు. అయితే క్రీస్తు యేసు యొక్క అపోస్తులు మరి యేసుక్రీస్తు వారిని ఏ స్థితిలో చూస్తూ ఉన్నారు? మనము కూడా నేటి కాలంలో యేసుక్రీస్తు వారిని ఏ స్థితిలో మనం చూడాలి? అదే చెప్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు, దేవుని కృప వలనట ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు, అంటే ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము అని. ఎలా చూడాలి ఇప్పుడు? మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూడాలి. కనుకనే ఆ కాలంలోనే మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము అంటున్నారు. క్రీస్తును అలాగే ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరగము అంటున్నాడు. అంటే శరీరధారికి ఉన్న క్రీస్తుని చూడవలసిన అవసరం నేటి కాలంలో లేదు. ఆయన మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా మరి దేవుని యొక్క కుడిపాపను ఆశ్రయుడే ఉన్నత లోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తుని, మహిమలో ఉన్నటువంటి యేసుక్రీస్తు మనం చూడాలి అని లేఖనము చెప్పబడతామని పిల్లరా. కనుకనే మరి మొదటి శతాబ్ద కాలంలో అపోస్తులు యేసుక్రీస్తు వారి గురించి ఏమైనా ప్రకటించారు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని చెప్పారు. అది కానీ దేవుడు అని అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడని చెప్పారు. ఇంకా కొన్నేళ్ళ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మరి యూదులకును అన్యజనులకును యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మరి ఈ విధంగా యేసుక్రీస్తు వారి విషయంలో చెప్పిన సందర్భం మనం చూస్తాం అపోస్తులు ప్రకటించినటువంటి వారి యొక్క బోధల్లో. మరి అయితే దేవుడు మన విషయంలో ఏం కోరుకుంటున్నాడు నేటి కాలంలో? మరి దేవుడు క్రీస్తుని మన కొరకు బలిగా అర్పించట్లో మన నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? మన తండ్రి అయిన దేవుని వద్దకు తీసుకెళ్ళడానికి తనకు తాను రిక్తునిగా సమర్పించుకున్న క్రీస్తు మన విషయంలో యేసుక్రీస్తు వారు ఏమి కోరుకుంటున్నాడు అనేది కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే
అనేక మందిని నిత్య జీవానికి నడిపించే వారముగా ఉండాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనటువంటి రక్షించే వారముగా ఉండాలి అని, ఒకడు ఏ తప్పిదమైనా కానీ చిక్కునేలా వారిని మంచి దారికి తీసుకురావాలి అని, ఎవరైనా కానీ తప్పిపోతే శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పాలి అని లేఖనం చెప్పబడుతుంది కదా. ఇది మన ముందు ఉంచినటువంటి ఒక బాధ్యత. సందేహపడు వారి మీద కనికరం చూపాలి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలి. ఇంకా చివరికి ఏంటంటే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలందు సంతోషించుతూ సంఘము అను శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో, ఇది ముఖ్యమైనటువంటిది. ఆ రోజున ఆయన పడేటువంటి పాటలను చూసి యెరూషలేము కుమార్తెలు ఏడ్చారు. అయితే ఇప్పుడు నీకున్నవి అది ఏమిటంటే, సంఘము అను శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం మందు సంపూర్ణం చేస్తున్నాను. ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన బాధ్యత. ఈ శరీరం ఉన్నంత కాలము మరి సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో పొదువైన వాటిని మరి మన వంతుగా మనము చేయాలి. అదే సువార్తను ప్రకటించాలి, అనేక మంది ఆత్మను రక్షించాలి, అనేక మంది నిత్య జీవానికి పాత్రులుగా నడిపించాలి. ఇది దేవుని చిత్తము, దేవుడు మన ఎడల కోరుకున్నటువంటి ప్రణాళిక, లేకపోతే ఆయన యొక్క సంకల్పము. కనుక ప్రియులారా, మరి ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్పబడినవి కావు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉన్నది. ఎందుకంటే మనం మొదట్లోనే చెప్పుకున్నాం, మరి ఎవరైనా కానీ మరి తప్పిదంలో ఉంటే, ఒక సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకరు సత్యానికి మళ్లించాలి. ఇది బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బాధ్యత కలిగి ఉన్నటువంటి వాడే క్రైస్తవుడు. కనుక మరి ఈ మాటలు వినుచున్నట్టు ప్రతి ఒక్కరిలో దేవుడు నీరు కట్టి ఫలింపచేయను గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.